హాయ్ అండి. అనమ్మకైతే ఏదో చిన్న శబ్దం వినిపించిందనమాట. ఎలకల శబ్దం. వచ్చి చూస్తా ఉంది. ఈ వాష్‌రూమ్ పక్కన థర్మాకోల్ షీట్స్ పెట్టారనమాట వాళ్ళు ఇంటి ఓనర్‌లు. అయితే ఆ థర్మాకోల్ షీట్‌లోని కొన్ని ఎలకలైతే చేరినియండి. ఇంకా వాటి వల్ల ఆ ఎలకల వల్ల డ్రైనేజీ గూడా చాలా వరకు బ్లాక్ అయిపోయిందనమాట. ఇంక మేము ఆ డ్రైనేజీ అంతా క్లీన్ చేసుకున్నాము. అయితే ఈ ఎలకలకి పరిష్కారం ఏంటా అని మామూలుగా యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే, ఇంకా మామూలుగా వాటికి బిస్కెట్‌లాగా ఉంటాయండి. ఇంకా ఇది ఏసుకొచ్చి ఏం చేసామంటే, ఆ సందులో ఏసామనమాట. చాలా వరకు ఎలకలైతే చనిపోయినాయి. ఇంకా ఎక్కడో ఒకటో, రెండో ఉంటే ఇక ఆ శబ్దానికి మన హనమ్మయితే వచ్చి అక్కడ చూస్తుంది. ఇంక అదయిపోయిన తర్వాత ఇక 2 మళ్ళీ ఇటు సందులోకొచ్చినియనమాట. ఇక ఈ 2 అయితే ఈ సందులోకి రావటానికి చాలా తక్కువండి. ఎందుకంటే ఇది ఎక్కువగా రావనమాట ఈ సందులోకి. ఏవన్నా శబ్దాలు వినిపిస్తే కానీ వస్తాయి. ఏమన్నా పిచ్చుకల శబ్దం గానీ, ఇంకేదన్నా వేరే ఏమన్నా అవి గానీ వచ్చి ఇక మన లక్కీ అయితే ఇటొచ్చి చూస్తా ఉంటదనమాట. తక్కువ రావటం. ఇక నేను ఎంత పిలుస్తున్నా రావట్లేదండి. సరే అని నేను వదిలేసి ఎళ్తుంటే ఇక నాతో పాటు మళ్ళొచ్చేస్తున్నాయి ఇవి. ఇంకేం పని ఉంటదండి వీటికి తినటానికి ఇలా ఆడుకుంటా ఉంటాయన్నమాట. ఇంకా ఏదో చిన్న చిన్న శబ్దాలు వినిపిస్తుంటేను మా లక్కీ హనీ అయితే సెర్చ్ చేస్తున్నాయి. ఇక మా లక్కీకి అయితే వేరే పని ఏమి ఉండదండి. ఇక వీధి కుక్కలు ఎప్పుడు కనిపిస్తాయా ఏంటా అనేది చూస్తూ ఉంటాయి. పాపం బయటికి ఎటు వెళ్ళవు కదండి. అందుకని ఇంకా వాటిల్నే చూస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకేం కనిపించలేదేమో పాపం లోపలికి వచ్చేస్తున్నాయి ఇంకా. అసలు అదేంటోనండి మా లక్కీ అయితే పద్దాకలు ఎండలో ఉండాలనిపిస్తది ఆ లక్కీకి. మరి ఎందుకనో నాకు అర్థం కాదు. ఇక మళ్ళీ ఇదే సందులోకొచ్చినాయి. ఇదే సందులోకొచ్చి ఇక పద్దాకలు చూస్తా ఉంటాయి. ఎందుకంటే కొంచెం శబ్దాలు ఏమైనా వినిపించినాయనుకో ఇంకా మన లక్కీ హనీ సెర్చింగ్ మొదలు పెడతాయనమాట. అసలైతే ఇవి చాలా ఎలకలనైతే చంపేసాయండి. నేను అయన్నీ వీడియో తీసి పెట్టలేదు. ఎందుకంటే బాగోదని చెప్పేసి నేనైతే పెట్టలేదనమాట. ఇంక మన లక్కీకైతే ఇంకేదో ఇనిపిచ్చిందండి. అంటే ఏం లేదు మా గోడ పక్కన వీధి కుక్క ఒకటి చెత్తలో ఏదో ఏరుకొని తింటుందనమాట. ఇంకంతా అయిపోయింది. సెర్చింగ్ అంతా అయిపోయింది. ఇక ఇలా వచ్చి రిలాక్స్ అయితున్నాయి. ఇక ఇప్పుడు టైం అయితే 4:30, 5 అలా అవుతుంది. ఇంక పిల్లలొచ్చే టైం అనమాట. ఇంకొక అర్ధగంటలో వచ్చేస్తారు. అయితే ఇక వాళ్ళు రావటానికి ముందే ఇక చూడండి ఇలా వచ్చి ఇక పడుకున్నాయి. వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట ఈ 2. మన హనమ్మ అయితే ఆ పాట్‌ని పక్కకు జరిపేలా పడుకుంది. ఎందుకంటే అక్కడ చల్లగుంటదనమాట. టైం కొంతసేపట్లో చీకటి పడిద్ది. ఆటికి తెలుసనమాట. ఇక రెడీగా కూర్చుంటాయి. ఇక పిల్లలు ఎప్పుడొస్తారా అనని. ఇక గోడ మీదయితే ఒక తొండుందండి. ఆ తొండనైతే మన లక్కీ అయితే చూడలేదు. ఇక నేను చూసి వీడియో తీశాననమాట. అంటే దానికెళ్ళి అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఏదో మామూలుగా కడ్డీల మీద తలకాయ పెట్టి అలా చూస్తా ఉంది. అదేంటో గాని మరి వాటికి తెలిసిపోద్దో ఏమో! అక్కడ ఆ సరౌండింగ్‌లో ఒక బల్లి కనిపించిందనమాట మా లక్కీకి. ఇక చూడండి అసలు ఎలా చూస్తుందో. ఫేస్‌లో మీరే చూడండి. దానికి కనిపించింది. చూసింది గూడా. అది పక్కకు పోయింది. నేను గూడా చూసాను దాన్ని. కానీ మన లక్కమ్మ అయితే అంత సాధారణంగా అయితే వదిలిపెట్టదండి. కానీ అది పైన లాడర్స్ ఉన్నాయి గదా! వాటి పక్కన సందుల్లో తిరుగుతుందనమాట. ఇక వీటిలో ఏంటంటే నేను వేస్ట్ క్లాత్స్ గానీ అలాంటివి ఏమన్నా ఉంటే ఏసి ఒక్కసారి నేను ఇక బయట పడేసి కాలబెట్టేస్తాను. అందుకే ఈ గిన్నెల్లో ఇలా పెడతాననమాట. ఇంకా వీటిలో ఏమన్నా ఉందేమో తినటానికని వచ్చిందో మరి ఏందో బల్లయితే తెలీదు గానీ, ఇక మన లక్కీ కంటపడిందది. లక్కీ చూసింది. కానీ అది ఇంకా దాన్ని ఏమన్నా చేస్తదేమో అని జెప్పేసి అది ఏం జేసిందంటే ఎటో దాక్కుందండి. కానీ మన లక్కీ గారు అలా అంత సింపుల్‌గా వదిలిపెడతారా? చూడండి అసలు ఎలా సెర్చ్ చేస్తుందో. ఇంకా ఒకటే చూస్తుందండి పాపం. ఎటెతికి చూసినా మరి కిందుంది. ఇక అది కనిపించలా పాపం. నిరాశతో వచ్చి ఇక ఇలా పడుకుందనమాట. ఇంక దాంతో పాటు మన హనమ్మ గూడా పడుకుంది. ఇంక ఇద్దరు రిలాక్స్ అవుతున్నారు. ఈలోపు పిల్లలొచ్చారనమాట. ఇంకొచ్చిన తర్వాత ఇక ఫుల్ ఖుషి అనమాట వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళుంటే కొంచెం ఆడిపిస్తా ఉంటారుగా. ఇంక అందుకని ఖుషీగుంటారు. ఇంక హనమ్మ ప్లేస్ అయితే మంచం కిందేనండి. ఇక లక్కీ చూడండి అసలు మనుషుల్లాగే ఎక్కి మంచం అంతా తొక్కి ఆగం చేస్తదండి. మా నానమ్మ ప్లేస్ అయితే ఇంక అదనమాట. హనీకైతే ఇక్కడ ప్రశాంతంగా ఉంటదనుకుంటా. ఇక తలకాయ పెట్టుకొని ఇట్లా హాయిగా పడుకుంటది. ఇలా ఇష్టం అనుకుంటండి పాపం హనమ్మకి. మంచం కింద, కుర్చీల కింద ఇక అలా పడుకుంటదనమాట. మళ్ళీ ఒక్కొక్కసారేమో తలకాయ అంతా వంకర పెట్టి పడుకుంటది. మనకేమో మెడంతా నొప్పేసిద్దేమో అనని మనం అనుకుంటాం. కానీ దానికి అలా ఉండదు. ఇంక అలా రిలాక్స్ అవుతుంది మన హనమ్మ గారైతే.
ఇంకిప్పుడు ఈ వీడియో అయితే ఇప్పుడు మార్నింగ్ 9, 9:30 అలా అవుతుందనమాట. ఆ టైంలోని సండే రోజు ఇది. ఇంకిలా ఆడుకుంటాయి బాగా. ఎందుకంటే లక్కీ గాని, హనీ గాని రెండిట్లో ఏదో ఒకటి కొంచెం పీరియడ్స్ టైంలో ఇలా ఎక్కువగా దగ్గరగుంటాయన్నమాట ఇవి. లియో గాడు ఉన్నట్టయితే ఇంక లక్కీ అను, లియో గాడు 2 పక్క పక్కనే ఉండేయి. హనమ్‌నయితే అసలు పక్కకు రానీయకపోయాయనమాట. ఇంకా లక్కీ ఇగ ఇలా చేస్తది దానికి పీరియడ్ టైంలోని హనీని పద్దాకలా చిరాకు పెట్టేస్తా ఉంటది హనీ మీదకి. కాళ్ళేయటం, చేతులేయటం ఇలా చేస్తా ఉంటది. పాపం హనీ కూడా ఇంకేం చేయదనమాట. ఎందుకంటే ఆ టైంలో ఏమైనా కరిసిద్దేమో అని చెప్పేసి ఇగ హనీ సైలెంట్‌గా ఉంటది ఒక్కొక్కసారి. ఇంకొకసారి కోపం వచ్చిందంటే హనీ కూడా కరిసిద్దండి. తిరగబడిద్ది దాని మీదకి, లక్కీ మీదకి. ఇక లక్కీకి ఇలా పీరియడ్ టైంలో మేము హనీని వదిలిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళామంటే ఇంకా హనీనైతే కరిసిద్దండి. అందుకని ఆ టైంలో మేము ఇంకెక్కడికి వెళ్ళమనమాట. ఇంక పిల్లల్ని ఎవరినో ఒకళ్ళని ఇంటి దగ్గర ఉంచుతాం ఎక్కడికన్నా వెళ్ళాలంటే. ఇంకా లేకపోతే ఇంక నేను ఇంటి దగ్గర ఉంటాను ఎప్పుడు. ఇంకా ఇలా ఆడుకుంటాయనమాట ఆ టైంలోని. ఇంక హనీ కూడా సరదాగా ఆడుకుంటది లక్కీ తోటి. ఇంకా అలా 2 సరదాగా ఆడుకుంటాయండి. ఓ రోజు ఇలానే ఆడుకుంటూ పైకెక్కినాయండి. ఇంక పైకెక్కితే సరే నేనేం చేశానంటే ఎర్లీ మార్నింగ్ అనమాట. సరే ఆడుకుంటున్నాయి గదా అని జెప్పేసి ఇంక నేను వదిలేసాను. నా పని నేను జేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు గాని, మా వారు గాని ఎవరు లెగవలేదు అప్పటికి. ఇంక నా పని నేను చేసుకుంటుంటే ఇక ఈ టైంలో పైనుంచి ఒక శబ్దం వినిపిచ్చింది. ఏంటి ఈ శబ్దం అని జెప్పి నేను గోడెమ్మట చూసేప్పటికి మన లక్కీ గాడు కింద పడుందండి. అంటే పైనుంచి కింద పడ్డదనమాట. ఇంకసలు నాకు భయమేసింది. అసలు ఏమైంది ఏంటని ఒక్కసారిగా మా వారిని లేపి ఇంక చైన్ తీసుకొని గోడ అవతలకెళ్ళి మేము మన లక్కీని తీసుకొచ్చాము. తీసుకొస్తే ఇంక దేవుడి దయ వల్ల ఏం కాలేదండి. అక్కడ రాళ్ళు గాని అలాంటియి ఏమీ లేవనమాట. ఇంకా కొంచెం అయితే కుంటుతుంది. కుంటుతుంటే అప్పుడు దబదబా మా వారు తీసుకొచ్చి ఇంక కాలుకి కట్టేసి ఇంకా కొంచెం నడిసేటట్టు అలా అలా చేశారు గానీ, ఇక ఆ కాలావిడైతే ఇంక పోలేదండి పాపం. అట్లా కుంటిద్ది కొద్దిగా. దానివల్ల పాపం లక్కీకి అట్లయింది. లేపోతే అసలు లక్కీ చాలా స్ట్రాంగ్ అండి. ఇంకా మన హనమ్మలాగా మామూలుగా డల్ బాడీ అయినట్టయితే ఇంకా లక్కీ గాడికి కొంచెం ఏదో ఒక ఎఫెక్ట్ అయ్యేదేనండి. కానీ దేవుడి దయ వల్ల అలాంటిది ఏమీ కాలేదు. ఇంకా మామూలుగా కాలే కొంచెం అవుడండి. అది కూడా హనీ వల్లేనండి. హనీ వల్లే ఆ రోజు అలా జరిగింది. హనీ అనవసరంగా దాన్ని రెచ్చగొట్టిద్ది లక్కీని. పాపం అది మెదలకుండా అట్ట కూర్చొనున్నా సరే బాటిల్‌తోటి ఆడుకోవటం, దాన్ని రెచ్చగొట్టడం, రా అన్నట్టుగా పిలవటం, ఇక ఇలా చేస్తదండి. ఇక నేనైతే ఊరెళ్ళాలని జెప్పేసి నేను రెడీ అయినప్పటి నుంచి ఇక మన హనమ్మ అయితే హడావిడి మామూలుగా గాదు. మా మమ్మీ ఎక్కడికెళ్తుంది ఏంటి అనని హనమ్మ అయితే వెంటనే కనిపెట్టిద్దండి. నేను ఎక్కడికెళ్తున్నా అనేది గూడా ముందే అర్థమైపోద్దనమాట. ఎందుకంటే నేను ఎక్కడికన్నా ఎళ్ళాలి అనుకున్నప్పుడు తొందరగా పని జేస్తాననమాట. ఇంకప్పుడే అర్థమైద్దో ఏమో ఒక భయంకరంగా మొహం ఒక భయంగా బెట్టి ఒక మూలన పడుకోవటం అలా చేస్తా ఉంటదండి. పాపం నాకప్పుడే అర్థమైంది. హనమ్మ గాడికి అర్థమైంది అనని ఇక నేను మా ఇంట్లో పిల్లలు గాని ఎవరో ఒకళ్ళు ఉన్నప్పుడు చెప్తా ఉంటాను. ఇంకా లక్కీ అయితే పెద్దగా పట్టించుకోదు గానీ, హనీకైతే బాగా ఇష్టమండి నేనంటే. అందుకని నేను ఎక్కడికెళ్ళినా సరే, "మమ్మీ తొందరగా రా మమ్మీ" అన్నట్టుగా చూస్తది. ఎందుకంటే మనకు అర్థమైపోద్ది గదా! వాటి ఎక్స్‌ప్రెషను. ఇంకా దానివల్ల నాకు పాపం అనిపిచ్చిద్ది. కానీ మనం మరి బయటికెళ్ళాలి గదండీ! అందుకని ఇంకా తొందరగా వచ్చేస్తాను. ఎక్కడికెళ్ళినా సరే సాయంత్రం కల్లా వచ్చేస్తాను. ఇంక కొంచెం లేట్ అయిద్దనుకుంటే ఇంకా పిల్లలు గాని ఎవరో ఒకళ్ళని ఇంటి దగ్గర ఉంచేసి ఎళ్ళిపోతాననమాట. ఇంక చూడండి నేను బాయ్ జెప్తుంటే ఇంక అలాగే చూస్తుంది. పాపం ఏం చేయాలో అర్థం గాట్లేదు. ఇంక తొందరగా రా మమ్మీ అన్నట్టుగా చూస్తుంది నాకెళ్ళి. ఇంకిలా ఉంటదండి పాపం. నాకు గూడా చాలా బాధ అనిపిచ్చిద్ది ఎక్కడికన్నా ఎళ్ళాలంటే. ఇక చూడండి నేను అటు నుంచి వస్తున్నానని జెప్పేసి మా అబ్బాయయితే పైకెక్కిచ్చాడనమాట. ఎందుకంటే అదే మామూలుగా మేము ఎక్కడికన్నా ఎళ్తుంటే వాటికి పైకెక్కాలనే ఆలోచన రాదండి పాపం. ఎందుకంటే వాడికి తెలీదు గదా! ఇంక మేము ఎళ్తుంటే గేటు దగ్గరే ఉంటాయి. అదే ఇంగ మా పిల్లలైతే ఇగ పైకి తీసుకొచ్చి ఇలా జూపిస్తారనమాట. నేను ఎళ్తుంటే చూడండి అసలు ఫేస్ చూడండి మీరే. ఆ ఫేస్‌లో చూడండి పాపం ఎట్లా బెట్టాదో హనమ్మ అయితే. లక్కీ అయితే రాలేదు చూడండి మీరు. నేను చెప్తాను గదా! చాలా వీడియోల్లో. లక్కీ అయితే పెద్దగా పట్టించుకోదు. హనమ్మే చూడండి నేను అంత దూరం ఎళ్తున్నా సరే అలాగే చూస్తుందండి.
ఇంకా అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం ఎలా ఉందో నాకైతే కామెంట్